Hi friends, this is Raghavi of MA Bedandi. Today I am going to share some corrections of sentences. Here see, I have written some sentences andi. If it is not legible means you have to listen my voice only. Sita married to Rama. Here I have written one sentence. What is that andi? Sita married విత్ రామ. యాక్చువల్గా మనం ఈ ప్రిపోజిషన్ని విత్ అనే ప్రిపోజిషన్ అంటే తెలుగులో తో, సీతతో రాముడికి పెళ్లి జరిగింది అని తో అని అంటాము కాబట్టి ఇక్కడ విత్ అని రాయడానికి యూజ్ చేస్తాం. అది హైలీ రాంగ్ అండి. టు అనే ప్రిపోజిషన్, మనం టు అనే ప్రిపోజిషన్నే యూజ్ చేయాలి ఇక్కడ. అంటే సీత మ్యారీడ్ టు రామ అనాలి. అలాగే ఎంగేజ్మెంట్లో కూడా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఎంగేజ్మెంట్ కూడా టు అనే ఈ ప్రిపోజిషన్ని ఇక్కడ యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే మ్యారీడ్ పక్కకి ఎప్పుడూ కూడా టు అనేదే రావాలని గుర్తుపెట్టుకోండి. మ్యారీడ్ టు, ఎంగేజ్ టు. అలా కాకుండా వెడెడ్ అని చెప్పాలనుకుంటే, వెడెడ్ అంటే వెడ్డింగ్ యానివర్సరీ అట్లా అంటుంటాం కదా, అప్పుడు విత్ అనేది యూజ్ చేయొచ్చు. వెడెడ్ తర్వాత విత్ వస్తుంది. ఎప్పుడు కూడా మ్యారేజ్ పక్కకి కానీ, మ్యారీడ్ పక్కకి కానీ, ఎంగేజ్ పక్కకి కానీ టు అనే ప్రిపోజిషన్ మాత్రమే రాయాలి. ఓకే అండి. డోంట్ బి జెలస్ ఆన్ అదర్స్. డోంట్ బి జెలస్ అని యూజువల్గా మనం ఆన్ అదర్స్ అని అంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటంటే ఆఫ్ అని చెప్పాలి. డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్స్ అని చెప్పాలి. ఏంటంటే ఇక్కడ డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్స్ అని చెప్పాలి. డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్స్. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్. కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా రాస్తుంటాం మనం? ఇన్ యువర్ వాచ్ అని యూజువల్గా యూజ్ చేసేస్తుంటాం. వాట్ ఈస్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్ అంటాం. అసలు ఇన్ అనే ప్రిపోజిషన్ కరెక్ట్ కాదు. ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ పెట్టకూడదు. ఎప్పుడు టైం పక్కన బై అని, అంటే వాచ్కి బిఫోరు టైంకి పక్కకి బై అనేది వస్తుంది. అంటే బై యువర్ వాచ్ అని చెప్పాలి. ఏం చెప్పాలంటే ఇక్కడ బై యువర్ వాచ్. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అని అడగాలి. ఐ గో టు స్కూల్ బై వాక్ అనే ఈ పదాన్ని అసలు ఎవరైతే వాడతారో, ఈ పదాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తకి కోటి దండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటారంటే బై వాక్ అనే పదం అసలు లేనే లేదు. అలాగే ఫాస్ట్లీ అనే వర్డ్ కూడా లేదండి. మనం యూజువల్గా ఫాస్ట్లీ అని యాడ్వర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ యాడ్వర్బ్కి ఫాస్ట్ అనే దానికి ఎల్వై అనేది ఎప్పుడు యాడ్ చేయకూడదు. జస్ట్ ఫాస్ట్ అని వర్డ్ మాత్రమే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే బై వాక్ అనే వర్డ్ అసలు లేనే లేదు. ఎప్పుడూ కూడా బై వాక్ అని అనకూడదు. ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్ అని చెప్పాలి. అంటే కాలినడకన వెళ్లే వాళ్ళని ఆన్ ఫుట్ అని చెప్పాలి. ఓకే అండి, ఇది కరెక్ట్ అడ్వాన్స్ ఇంగ్లీష్ అన్నమాట. నెక్స్ట్, హీ ఈజ్ జూనియర్ ఆర్ సీనియర్. జూనియర్కి సీనియర్కి పక్కన కంపారిజన్ వచ్చినప్పుడు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు దాన్ అనేది యూజువల్గా యూజ్ చేసేస్తూ ఉంటాం, కానీ అది హైలీ రాంగ్. జూనియర్కి సీనియర్కి పక్కన ఎప్పుడూ కూడా దాన్ అనేది వాడకూడదు. దాన్ అనేది వాడకుండా టు అనే ప్రిపోజిషన్ మాత్రమే వాడాలి. ఏం వాడాలండి? టు అనే ప్రిపోజిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని దాన్ పక్కకి ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ మాత్రమే రాయాలి. అంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నేను అందుకని వాయిస్ని నేను మెయిన్గా తీసుకోండి. ఇక్కడ సెంటెన్సెస్ని కాకుండా నా వాయిస్ని మెయిన్గా తీసుకోండి. హీ ఈజ్ జూనియర్ ఆర్ సీనియర్. హీ ఈజ్ జూనియర్ పక్కకు కానీ సీనియర్ పక్కకు కానీ టు అనే ప్రిపోజిషన్ మాత్రమే రాసుకోవాలి. అంటే ఈ ప్రిపోజిషన్స్ దేనికి యూజ్ అవుతాయి? బాగా మనం డైలీ కమాండ్స్ ఉంటాయి కదా, క్లాస్ రూమ్ కమాండ్స్, డైలీ లైఫ్ కమాండ్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ఫుల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే డిఎస్సి ఆస్పిరెంట్స్కి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దిస్ ఈస్ ద టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే అండి. ఎప్పుడు జూనియర్ పక్కకి సీనియర్ పక్కకి టు అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. ప్రిపోజిషన్ అంటే దాన్ అనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉండేటటువంటి దాన్ కాకుండా టు అనేది మాత్రమే వాడాలి. అంటే సీనియర్ పక్కన టు, సీనియర్ టు రవి ఆర్ సీనియర్ టు రాణి, అలా జూనియర్ టు రాణి ఆర్ జూనియర్ టు రవి ఏమైనప్పటికీ సీనియర్కి పక్కన ఎప్పుడు కూడా టు అనేది మాత్రమే రావాలి. ఓకే అండి. నెక్స్ట్, ఐ ఆమ్ ఆన్ లీవ్ ఫర్ 2 days. ఐ ఆమ్ ఇన్ లీవ్ అని యూజువల్గా యూజ్ చేసేస్తుంటాం. ఇన్ అనేది హైలీ రాంగ్. ఐ ఆమ్ ఆన్ లీవ్ ఫర్ 2 days ఆర్ 3 days ఆర్ 10 days. ఆన్ లీవ్ అనేది మెయిన్.
ఆన్ లీవ్ అని మాత్రమే చెప్పాలి. హీ ఈజ్ జూనియర్ ఆర్ సీనియర్ టు, ఆల్రెడీ ఐ డిస్కస్డ్ నో. ఓకే. ద బాంబ్ ఎక్స్ప్లాయిడ్ టు గోకుల్ చాట్. అంటే ఇక్కడ ప్లేసెస్ని ఇండికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా పెద్ద ప్లేసు ఏదైతే బిగ్ ప్లేస్ ఉంటుందో అదే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆకివీడ్లో ఒక స్ట్రీట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఆకివీడ్ అండి, అట్లా మీ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఒక స్ట్రీట్ నేము లేకపోతే ఒక గల్లీ నేము చెప్పాలి అనుకుంటే గల్లీ నేమ్ చిన్నది కాబట్టి ఎట్టని, స్ట్రీట్ నేమ్ పెద్దది కాబట్టి ఇన్నని చెప్పాలి. అలా స్ట్రీట్ నేమ్ కాకుండా డైరెక్ట్ మీ విలేజ్ నేమ్ పెద్దది కాబట్టి ఇన్నని. ఏదైతే పెద్ద ప్లేస్ ఉంటుందో అక్కడ ఇన్నని, ఏదైతే చిన్న ప్లేస్ ఉంటుందో అక్కడ ఎట్టని ప్రిపోజిషన్స్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ రిటన్ హియర్ వన్ సెంటెన్స్. ఐ హ్యావ్ రిటన్ హియర్ ద బాంబ్ ఎక్స్ప్లోడ్ ఇన్ గోకుల్ చాట్. అంటే హైదరాబాద్లో ఉండేటువంటి గోకుల్ చాట్ అనేది చిన్న ప్లేసు, కోటి అనేది పెద్ద ప్లేసు. కోటి పక్కకి ఎట్టిచ్చాడు ఇక్కడ అంటే రాంగ్. కోటి పక్కకి ఇన్ పెట్టుకోవాలి, గోకుల్ చాట్ పక్కకి ఎట్ పెట్టుకోవాలి. ఎందుకంటే గోకుల్ చాట్ చిన్నది కాబట్టి చిన్నదాని పక్కన ఎట్టని, పెద్దదాని పక్కన ఎప్పుడు ఇన్నని పెట్టుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. అదే సెంటెన్స్, ద బాంబ్ ఎక్స్ప్లోడ్ ఎట్ కోటి ఇన్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ కోటి కంటే పెద్దది. హైదరాబాద్లో ఉన్నటువంటి చిన్న ప్లేసు కోటి, కోటి కంటే చిన్న ప్లేసు గోకుల్ చాట్. గోకుల్ చాట్ కంటే ఇంకా చిన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ, చిన్న ప్లేసులన్నిటికీ కూడా ఎట్టు, పెద్ద ప్లేసులకి ఎప్పుడు ఇన్ను పెట్టుకోవాలి. ఓకే అండి, ప్రిపోజిషన్స్లో వన్ ఆఫ్ ద రూల్ ఇది. ఓకే, నెక్స్ట్, డియర్ స్టూడెంట్స్ లెట్స్ డిస్కస్ అని పక్కన ఎప్పుడు కూడా, నాకు కూడా యూజువల్గా వచ్చేసేటువంటి ఊత పదం లాగా డిస్కస్ పక్కన అబౌట్ అనేది వచ్చేస్తుంది. అది హైలీ రాంగ్ అండి. డిస్కస్ పక్కన ఎప్పుడు కూడా అబౌట్ అనేది రాకూడదు. రాకుండా ప్లేన్గా ఆ వర్డ్ చెప్పేసుకోవాలి. ఐ మీన్ ఐ డిస్కస్ అబౌట్ ద టాపిక్, ఐ డిస్కస్ అబౌట్ ద లెసన్ అని అనకూడదు. ఐ డిస్కస్ ద లెసన్ అని చెప్పాలి, ఐ డిస్కస్ ద టాపిక్ అని చెప్పాలి. అంటే ఆర్టికల్ పక్కన నౌన్ మాత్రమే పెట్టుకోవాలి. అంతేకాని బిఫోరు డిస్కస్ పెట్టేసి దాని పక్కన ఆర్టికల్ పెట్టడం కాదు. డైరెక్ట్ ఆర్టికల్ వితౌట్ ఆర్టికల్ ఆల్సో నో ప్రాబ్లం. కానీ మనకి నౌన్ పక్కన బిఫోరు అబౌట్ అనేది పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ డిస్కస్ అబౌట్ ద లెసన్ అని అనకూడదు, ఐ డిస్కస్ అబౌట్ ద టాపిక్ అనకూడదు. ఐ డిస్కస్ ద టాపిక్, ఐ డిస్కస్ ద లెసన్ అని మాత్రమే అనాలి. అంటే అబౌట్ని ఇక్కడ పూర్తిగా వానిష్ చేసేయాలి. అసలు అబౌట్ అనేది అస్సలు మాట్లాడకూడదు. ఏమండి, డియర్ స్టూడెంట్స్ లెట్స్ డిస్కస్ ద టాపిక్ అని మాత్రమే చెప్పాలి. డిస్కస్ అబౌట్ ద టాపిక్ అని అనకూడదు. ఓకే, ప్లీజ్. ఓకే అండి, మనం ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. ఏదైనా వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం, జర్నీ చేస్తూ ఉంటాం కదా మనం. ఆ వెహికల్స్ ఏమిటవుతుంటాయి? ఏరోప్లేన్ అని, కార్ అని, లైక్ ట్రైన్ అని, బస్ అని, ఆటో అని ఇలా జర్నీ చేస్తుంటాం కదా. ఆటో, కార్ అనేది దానిలో మనం కూర్చోవడానికే మాత్రమే ప్లేస్ ఉంటుందా? తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుందా? తిరగడానికి ప్లేస్ ఉండదు, నుంచోవడానికి ప్లేస్ ఉండదు, కేవలం కూర్చుని మాత్రం వెళ్తాం. అటువంటి వెహికల్స్లో ఎక్కేటప్పుడు గెట్ ఇన్ అని చెప్పాలి. కేవలం కూర్చునే ప్లేస్ మాత్రమే ఉన్న వెహికల్స్లో గెట్ ఇన్ అని చెప్పాలి. దిగటాన్ని గెట్ అవుట్ అని మాత్రమే చెప్పాలి. అర్థమైందండి? గెట్ ఇన్ అంటే ఇప్పుడు ఆటోలో కానీ కార్లో కానీ కేవలం కూర్చోవడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది. అటువంటి వెహికల్స్లో గెట్ ఇన్ అని చెప్పాలి. ఎక్కడాన్ని గెట్ ఇన్ అని, దిగడాన్ని గెట్ అవుట్ అని చెప్పాలి. లేదు, మేము పెద్ద వెహికల్స్లో, బస్సులో వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తున్నాము, ఏరోప్లేన్లో వెళ్తున్నాము, అటువంటి వెహికల్స్కి అక్కడ నుంచోవచ్చు, మనం కొంచెం కదలడానికి కూడా ప్లేస్ ఉంటుంది, అటు ఇటు తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అటువంటి వెహికల్స్ని ఏమని చెప్పాలంటే గెట్ ఆన్ అని చెప్పాలి. వాటిల్లోకి ఎక్కడాన్ని గెట్ ఆన్ అని, దిగడాన్ని గెట్ ఆఫ్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ద రూల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ దిస్ వన్. పెద్ద వెహికల్స్లో, తిరగడానికి ప్లేస్ ఉన్నటువంటి వెహికల్స్లో ఎక్కటాన్ని గెట్ ఆన్ అని, దిగడాన్ని గెట్ ఆఫ్ అని, చిన్న వెహికల్స్లో కూర్చోవడానికి మాత్రమే ప్లేస్ ఉన్న వెహికల్స్లో ఎక్కటాన్ని గెట్ ఇన్ అని, దిగడాన్ని గెట్ అవుట్ అని చెప్పాలి. ఐ థింక్ సో అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. యామ్ ఐ రైట్? థ్యాంక్ యూ అండి.